హాయ్ అండి. సో గత 2 పార్ట్స్‌లో మనం మౌర్యుల యొక్క శాసనాల గురించి, చారిత్రక ఆధారాల గురించి చూసాం. సో ఈ వీడియోలో కూడా మిగిలినవి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ముందుగా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీలైతే షేర్ చేయండి. ఓకేనా? ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి ముందుగా. ఓకేనా? సో గత వీడియోలో మనం చూసాం మౌర్యుల యొక్క ఆధారాలు. ఇవన్నీ మనకి చారిత్రక ఆధారాలండి. సో ఈ ఆధారాలన్నీ మనం చూసాం. శాసనపరమైన ఆధారాలు ఏమున్నాయి, స్వదేశీ ఆధారాలు ఏమున్నాయి, విదేశీ ఆధారాలు ఏమున్నాయి, అలాగే అలాగే ఇంకా నాణాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. నాణాల గురించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఇంకా విదేశీయులు ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా, వాటి గురించి చూద్దాం. అలాగే వాళ్ళ యొక్క సామ్రాజ్య స్థాపన జరిగినటువంటి రాజుల గురించి కూడా చూద్దాం. సో అయితే ముందుగా మౌర్యుల గురించి వెళ్ళే ముందు అసలు ఈ మౌర్యుల గురించి ఆల్రెడీ చెప్పాం. మరొకసారి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇస్తానండి. సో మౌర్యులు అనేది పదం అనేది మయూరి నుంచి వచ్చిందండి. ఓకేనా? మయూరి అనే పదం నుంచి మనకి మౌర్యస్ అనేది వచ్చింది. సో వీళ్ళ యొక్క పరిపాలనా కాలం మనం తీసుకుంటే సుమారుగా 321 బీసీ, బిఫోర్ క్రీస్ట్ అండి ఇది. ఓకేనా? 321 నుంచి 187 వరకు ఉంటుందండి. కొన్ని పుస్తకాలు అటు ఇటు ఉంటుంది. ఓకేనా? ఇది అప్రాక్సిమేట్గా ఈ ప్లస్ ఆర్ మైనస్ అవుతుందండి. 321కి ప్లస్ ఆర్ మైనస్ 5 అటు ఇటు అవుతుంది. ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటుగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో అయితే ఈ మౌర్యులు అనేటటువంటి వారు ఎక్కడి నుంచి వచ్చారంటే, ఇంతకుముందు మహాజనపదాలు అనేవి ఏర్పడ్డాయండి వీళ్ళకి ముందు కాలంలో, దాదాపుగా 6వ శతాబ్దంలో క్రీస్తు పూర్వం. ఓకేనా? 6వ శతాబ్దంలో అంటే మనకి దాదాపుగా 600 నుంచి వీళ్ళు వచ్చే ముందు వరకు 320 వరకు కూడా అప్పటికే మహాజనపదాలు ఏర్పడ్డాయి. ఆ పదాల్లో మనకి అక్కడ 16 రాజ్యాలు ఉన్నాయని చెప్పుకున్నాం. సో ఈ 16 రాజ్యాలు మనకి స్వతంత్ర రాజ్యాల్లో ఇందులో ఉన్నవి 2 అండి. మిగిలిన 14 రాజ్యాలు రాజరిక రాజ్యాలు. సో అయితే ఇందులో భాగంగానే మనకి వీళ్ళు 600 నుంచి క్రీస్తుపూర్వం 600 నుంచి 321 వరకు వీళ్ళు వచ్చే వరకు అనమాట స్థాపన అయితే జరిగింది. వాళ్ళ యొక్క సామ్రాజ్య స్థాపన అది మగధ సామ్రాజ్యం. వాళ్ళది మగధ సామ్రాజ్యం. అది తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఆ మగధలో చివరవాడైనటువంటి ధననందుడిని చంపి మనకి ఈ చంద్రగుప్త మౌర్యుడు అనేటటువంటి వాడు ఈ మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇది మనకి బ్రీఫ్ అండి. ఓకేనా? ఇంతకుముందు ఎవరైతే వీడియో చూడలేదో వాళ్ళ గురించి ఇది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇందులోకి వెళ్దాం అన్నమాట. సో ఆ మగధ సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలించారంటే దాదాపు ఒక 4 వంశాలు పరిపాలించాయండి. బారుహ, హరియాంక, శిశునాగ, నంద, ఈ 4 వంశాలు పరిపాలించాయి. ఓకేనా? ఆ తరువాత వీళ్ళని చంపి నందవంశంలో చివరి రాజు అయినటువంటి ధననందుడిని చంపి మనకి ఎవరు ఇచ్చారంటే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు మన చంద్రగుప్త మౌర్యుడు. ఇది బ్రీఫ్ అండి. సో ఇప్పుడు ఇందులోకి వచ్చేసరికి లాస్ట్ క్లాస్లో మనం ఈ శాసనాలు వీటన్నిటి గురించి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడి నుంచి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇంతవరకు చెప్పుకున్నాం నాగార్జునకొండ గుహ శాసనం వరకు. సో ఇంకా ఏవైనా ఆధారాలు ఉన్నాయా అంటే మౌర్యుల గురించి మనకు ఉన్నాయండి. ఓకేనా? అయితే ఇక్కడ జస్టిన్ అనేటటువంటి వాడు ఏం చెప్తున్నాడంటే చంద్రగుప్త మౌర్యుడు నీచ కులానికి చెందినవాడు అని అంటున్నాడండి. ఓకేనా? ఆయన రీసెర్చ్ ప్రకారం నీచ కులానికి చెందినవాడని చెప్తున్నాడనమాట. అదే ఇక్కడ ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మయూరాల నుండి వచ్చింది అనేసి. ఓకేనా? ఏది ప్రామాణికం అంటే మయూర అనేటటువంటి శబ్దం నుంచి మౌర్యం అనేది వచ్చింది అనేది మనం చెప్పుకున్నాం. ఎవరు? జైన బౌద్ధ మత గ్రంథాల నుంచి మనం చెప్పగలమన్నమాట. ఓకేనా? సో విష్ణు పురాణం చెప్తుంది కానీ చంద్రగుప్త మౌర్యుడి తల్లిదండ్రుల గురించి అది అంతగా ప్రామాణికం కాదు. సో
వాళ్ళ యొక్క తల్లిదండ్రుల గురించి ఎన్నో శాసనాలు ఇక్కడ ఉన్నాయి, కానీ ఎవరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల గురించి అయితే రాయలేదండి. ఇండికా రాసినటువంటి మెగస్తనీస్ అయితేనేమి, కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం అయితేనేమి, పరిశిష్ట పర్యాం రచించినటువంటి హేమచంద్రుడు అయితేనేమి, విశాఖగుప్తుడు రచించినటువంటి చాలా ఇలా రాజులు ఉన్నారు. ఈ యొక్క శాసనాలను అబ్జర్వ్ చేస్తే మనకి ఎవ్వరూ కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పలేదు. ఓకే, ఇది కూడా మనం చెప్పలేం. పురాణాలు చెప్తున్నాయి కానీ దీనికి ఏది బేస్మెంట్ అనేది లేదు. ఓకేనా. అయితే ఇక్కడ ఒక వంశత ప్రకాశన అనేటటువంటిది ఉందండి. ఇదేంటంటే మౌర్య పుట్టుకు సంబంధించి చెప్తుంది. సో ఈ గ్రంథం దేని గురించి అంటే మనకి ముఖ్యంగా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గ్రంథం అండి. ఇదేం చెప్తుందంటే శ్రీలంకలో ఉండేటటువంటి అప్పటి సామాజిక ఆర్థిక మత పరిస్థితుల గురించి చెప్తుంది. అదే సమయంలో ఈ మౌర్యుల వంశం గురించి కూడా మనకి సమాచారం అనేది ఇక్కడ లభిస్తుందండి. సో ఇవి మనకి మౌర్య చరిత్రకు సంబంధించినటువంటి మరికొన్ని ఆధారాలు. అలాగే స్వదేశీ ఆధారాల్లో భాగంగా మనకి కొన్ని శాసనాలు ఉన్నాయండి. ఓకేనా, అవి కూడా మనకి ఇంపార్టెంట్, పక్కా బిట్ రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఓకేనా. సో ఫస్ట్ అందులో కేటగిరీ వచ్చేసరికి మనకి రుద్రదమనుడు లేదా రుద్రదమనుడు 1 అని అంటామండి. ఓకేనా, రుద్రదమనుడు లేదా రుద్రదమనుడు 1 ఈయన వేసేటటువంటి జునాగఢ్ శాసనం. ఎవరయ్యా ఈ రుద్రదమనుడు అంటే ఈయన పశ్చిమ క్షాత్రపులకి సంబంధించినటువంటి వంశం అండి. ఈయన పశ్చిమ క్షత్రిపులు. ఓకేనా, పశ్చిమ క్షత్రిపులు ఆ వంశానికి చెందినటువంటి రాజు అండి ఈయన. ఓకేనా, ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో రుద్రదమనుడు ఎవరయ్యా అంటే మనకి పశ్చిమ క్షత్రిపుల వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఓకేనా. ఈయన ఏంటంటే మనకి 130 150 క్రీస్తు శకం. ఓకేనా, క్రీస్తు శకం 130 నుంచి 150 మధ్యలో ఈయన పరిపాలన అనేటటువంటిది చేశాడండి. ఎవరు? ఈ రుద్రదమనుడు. ఓకేనా. ఈయన ఉజ్జయిని రాజధాని ప్రాంతంగా చేసుకొని ఈయన పరిపాలన అనేటటువంటిది చేశాడండి. ఓకేనా, రుద్రదమనుడు. అలాగే ఈయన ఆ కాలానికి సమకీయుడు అనమాట. ఈయనకి సమకాలీకుడు ఎవరయ్యా అంటే శాతకర్ణి వంశాలండి. ఓకేనా, శాతవాహనుల వంశాలు. సో ఈయనకి సమకాలికుడు ఎవరంటే శాతవాహన వంశంలో మనకి శాతకర్ణి. ఓకేనా. అలాగే ఈయన మహాయోధుడు కూడా, యుద్ధ పరాక్రమవంతుడు కూడా. ఎవరు? ఈ రుద్రదమనుడు. ఓకేనా. ఈయన ఏం చేశాడంటే ఈ చంద్రగుప్త మౌర్యుడు వేసినటువంటి ఒక సుదర్శన తటాకం ఉంటుందండి. తటాకం అంటే సరస్సు, దానికి ఈయన మరమ్మతులు చేశాడనమాట. ఓకేనా. అందుకు మౌర్య వంశం గురించి ఈయన రాశాడనమాట. ఈయన కాలం చెప్పుకున్నాం క్రీస్తు శకం 130 నుంచి 150 అంటే దాని అర్థం ఏంటి? మౌర్యుల యొక్క కాలం ఎంత? క్రీస్తు పూర్వం ఇది బీసీ 321 నుంచి 187. ఈయన ఎప్పుడు వచ్చాడు రుద్రదమనుడు? క్రీస్తు శకం అంటే 130 నుంచి 150. ఆ తరువాత కాలంలో ఉండేటటువంటి రాజు అనమాట. ఓకేనా. శాతవాహనులు కూడా ఈ కాలంలోనే మనకి పరిపాలించారు. సో ఇది ఈయన గురించి బ్యాక్గ్రౌండ్ అండి. ఓకేనా, ఈ రుద్రదమనుడు. అయితే ఈ రుద్రదమనుడు ఈ మౌర్య వంశం గురించి ఇదంతా చెప్పాడనమాట. సుదర్శన తటాకాన్ని నిర్మించింది ఎవరయ్యా అంటే ఈ మౌర్య వంశ స్థాపకుడైనటువంటి చంద్రగుప్త మౌర్యుడే అని ఈయన యొక్క శాసనంలో చెప్పాడనమాట. అయితే ఇది ఏ శాసనం అంటే మొట్టమొదటి సంస్కృత శాసనం. ఓకేనా, ఇది ఏ శాసనం అయ్యా అంటే మొట్టమొదటి సంస్కృత శాసనం. ఓకేనా. ఇందులోనే మనకి వాళ్ళ యొక్క ఈ మౌర్య వంశాన్ని పరిపాలించేటటువంటి రాజుల గురించి కూడా ఈయన చెప్పాడనమాట. ముఖ్యంగా ఈ మౌర్య వంశంలో ప్రసిద్ధి చెందినటువంటి వారు చంద్రగుప్తుడు అయితేనేమి, అశోకుడి గురించి అయితేనేమి మెయిన్గా ఈ యొక్క శాసనం అనేది మనకి చెప్తుందండి. ఈ రుద్రదమనుడు వేసేటటువంటి జునాగఢ్ శాసనం. ఓకేనా. అలాగే చెప్పుకున్నాం సుదర్శన తటాకాన్ని నిర్మించింది ఎవరయ్యా అంటే చంద్రగుప్త మౌర్యుడు అని చెప్పింది ఈయనే. ఓకేనా. అలాగే ఈ సుదర్శన తటాకానికి పర్యవేక్షకుడుగా
పుష్యగుప్తుడు ఉన్నాడు అని చెప్పే శాసనం ఎవరయ్యా అంటే జునాగఢ్ శాసనం రుద్రదమనుడు వేశాడండి. ఎవరి పుష్యగుప్తుడు అంటే చంద్రగుప్త మౌర్యుడి కాలంలో మనకి ఒక ప్రాంతానికి గవర్నర్, ఆ ప్రాంతానికి గవర్నర్, ఒక ప్రాంతానికి గవర్నర్. ఏంటయ్యా ఆ ప్రాంతం అంటే మనకి సౌరాష్ట్ర. ఎక్కడ ఉండదండి ఇది, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ ఉండదు. ఓకేనా? సో జస్ట్ ఒక 1-2 లైన్స్ ఇచ్చేసి ఉంచేస్తాడండి. ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఈ సుదర్శన తటాకానికి పర్యవేక్షకుడు ఎవడండి? పుష్యగుప్తుడు. ఈ పుష్యగుప్తుడు ఎవరంటే మౌర్య సామ్రాజ్యంలో ఒక ప్రాంతానికి గవర్నర్ అనమాట. ఏ ప్రాంతానికి అని అడగొచ్చు? సౌరాష్ట్ర. ఓకేనా? సౌరాష్ట్ర ప్రాంతానికి ఈయన గవర్నర్ అండి, ఈ పుష్యగుప్తుడు. సో ఆ ప్రాంతంలో సంబంధించిందే కాబట్టి ఈయన్ని నియమించాడనమాట. ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. ఈ సుదర్శన తటాకాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించింది ఎవరయ్యా అంటే పుష్యగుప్తుడండి. ఎందుకంటే ఈయన కట్టాడు. ఈయన కట్టించింది చంద్రగుప్త మౌర్యుడు. ఓకేనా? అయితే ఈ సుదర్శన తటాకాన్ని తర్వాత వచ్చేటటువంటి రాజులందరూ కూడా దీనికి మరమ్మతులు చేశారనమాట. ఓకేనా? సో ఆ కోవకు చెందినటువంటి వాడే మనకి స్కందగుప్తుడు. ఓకేనా? ఎవరండి? స్కందగుప్తుడు కూడా. ఈ స్కందగుప్తుడు ఎవరయ్యా అంటే మనకు తెలుసు, గుప్తుల వంశానికి సంబంధించినటువంటి వాడండి. ఓకేనా? ఎవరయ్యా ఇతను? గుప్తుల వంశానికి సంబంధించినటువంటి వాడండి. అయితే గుప్తుల వంశం తర్వాత వస్తుంది మనకి, మౌర్య వంశం తర్వాత భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలించింది ఈ గుప్త వంశమేనండి. అందులో ప్రముఖమైనటువంటి వాడు మన స్కందగుప్తుడు. ఓకేనా? ఈ స్కందగుప్తుడు మనకి 455 నుంచి 467 వరకు ఈయన పరిపాలన జరుగుతుందండి. ఎవరు? ఈ స్కందగుప్తుడి పరిపాలన. క్రీస్తు శకం ఇది, అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ అనమాట. ఓకేనా? 455 నుంచి మనకు చూసుకుంటే 467. ఓకేనా? ఇది ఈయన పరిపాలన కాలం. ఎవరు? స్కందగుప్తుడు. తర్వాత వచ్చేటటువంటి గుప్తరాజులు కూడా ఈ సుదర్శన తటాకాన్ని అలా కంటిన్యూ చేశారనమాట. పాడైపోయిన దాన్ని మరమ్మతులు చేయించడం అవన్నీ చేశారు. ఓకేనా? అంటే ఈయన సైడు మంత్రులు ఉంటారు కదా, ఆయన మంత్రి ఎవరు? స్కందగుప్తుడు మంత్రి చక్రపాలితుడు. ఓకేనా? ఇవి చేయించారు అని చెప్పేటటువంటి శాసనం ఏదయ్యా అంటే మనకి జునాగఢ్ శాసనం. సో ఇంత బ్రీఫ్గా మనం వెళ్ళాలండి. ఓకేనా? 360 డిగ్రీస్లో ఒక పాయింట్ చదివామంటే వెళ్ళాలండి, అప్పుడే మనకి పర్మనెంట్గా గుర్తుంటుంది. ఓకేనా? ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అయితే ఇంకా ఏవైనా శాసనాలు ఉన్నాయా అంటే మనకు ఉన్నాయండి. ఓకేనా? ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయండి. ఏంటి? చంద్రగుప్తుడు వేసేటటువంటి శాసనాలు, స్వయంగా చంద్రగుప్తుడే వేసేటటువంటి శాసనాలు. ఏదంటే సోహగార శాసనం. సోహగార అంటే అది ఒక ప్రాంతం అండి. ఆ ప్రాంతంలో వేశారు కాబట్టి ఆ ప్రాంతం యొక్క శాసనంగా వచ్చింది. అది ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో. ఓకేనా? అది ఏ ప్రాంత మహాస్థాన శాసనం? బోగ్రా జిల్లా, బంగ్లాదేశ్. ఇది ఒక శాసనం. ఈ 2 శాసనాలు కూడా మనకి చంద్రగుప్త మౌర్యుని యొక్క పరిపాలన గురించి, చంద్రగుప్త మౌర్యుని గురించే కాదు, మౌర్యుల యొక్క పరిపాలన గురించి తెలియజేసేటటువంటి శాసనం అనమాట. స్వయంగా ఆయనే వేశాడనమాట. ఓకేనా? ఈ రెండు శాసనాలు. ఇందులో ముఖ్యంగా మనకు బిట్ రావడానికి అవకాశం ఎక్కడ ఉందంటే ఇదే అనమాట. ఏది? సోహగౌర్. ముఖ్యంగా ఈ సోహగౌర్ శాసనం అనేది ఏంటంటే మనకి రాగి ఫలకం అండి. ఇది ఒక రాగి ఫలకం. రాగి ఫలకం మీద రాశారనమాట ఈ శాసనాన్ని. ఓకేనా? అలాగే ముఖ్యంగా ఇది ఏం తెలుపుతుందంటే ఆ కాలంలో మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఉంది అని తెలుసుకోవడానికి ఆధారం అండి ఇది. ఓకేనా? ప్రజా పంపిణీ వ్యవస్థ. ఎలా అంటే అప్పట్లో తీవ్రమైన క్షామాలని వచ్చాయండి, కరువు. ఓకేనా? క్షామం. సో దానికి చంద్రగుప్త మౌర్యుడు ఏం చేశాడంటే ఆహార ధాన్యాలని నిల్వ ఉంచాడండి. గిడ్డంగులు అంటాం కదా, సో అవి అనమాట. అలా నిల్వ ఉంచి ఏం చేశాడంటే కరువు అటువంటి సమయం వచ్చేటప్పుడు
ఈ ఆహార ధాన్యాలని ప్రజలకు పంపిణీ చేశాడనమాట అని ఎక్కడ తెలుస్తుంది, ఏ శాసనం తెలియజేస్తుంది అంటే సోహగౌర శాసనం. సోహగౌర శాసనం ఇంపార్టెంట్ అనమాట. సో మౌర్యుల పరిపాలనా కాలంలో మనకి ప్రజా పంపిణీ వ్యవస్థ, ధాన్య గిడ్డంగులు ఉన్నాయి అని తెలియజెప్పేటటువంటి శాసనం ఏదయ్యా అంటే చంద్రగుప్త మౌర్యుడు వేసినటువంటి సోహగౌర శాసనం. ఇది దేనితో తయారైంది లేదా దేని మీద వేశారు అంటే ఇది ఒక రాగి ఫలకం. ఓకేనా, రాగి ఫలకం. అలాగే ఈ రాగి ఫలకం అన్నాం కదా, ఏ భాష, లిపి ఏంటి, భాష ఏంటి? ఓకేనా, బ్రాహ్మీ లిపి అండి. బ్రాహ్మీ లిపిలో రాశారు, ప్రాకృత భాష. ఓకేనా, ప్రాకృత భాష అంటే ఏది కాదు, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక జింక ఉంది, ఇక్కడ ఒక పులి ఉంది, ఈ పులి ఈ జింకని తిన్నది అనేటటువంటిది బొమ్మ రూపంలో చూపించినట్లయితే అదే ప్రాకృత భాష. ప్రకృతి భాషలో అర్థమయ్యేటట్టు విధంగా అప్పుడు ఉండేటటువంటి ప్రాంతంలో ఇంతకుముందు కాలంలో క్రీస్తు పూర్వం 3500, 2500, 1000 ఆ సంవత్సరాల మధ్యన మనకి సింధు నాగరికత ఉన్నది. ఆ తర్వాత వేద నాగరికత వచ్చింది. ఆ కాలంలో అనమాట, వేద నాగరికతకు ముందు ఉన్న కాలం నుంచి ఈ భాష మనకి ఆధారంలో ఉంది. ఓకేనండి. సో ఇది ఈ చంద్రగుప్త మౌర్యుని యొక్క శాసనం గురించి తెలియజేస్తుంది. సో ఇదే చెప్తుంది, కరువు నివారణ చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చాడు అని తెలియజేస్తున్నటువంటి శాసనం ఏదయ్యా అంటే మనకి చంద్రగుప్త మౌర్యుడు వేసినటువంటి సోహగౌర శాసనం. ఎందుకు ఇన్నిసార్లు మనం శాసనం పేరు చెప్తున్నామంటే అది ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉందండి. ఓకేనా, అలాగే ఇంకేమైనా శాసనాలు ఉన్నాయా? చంద్రగుప్త మౌర్యుడి తర్వాత వచ్చేటటువంటి అశోకుడు, మనకు తెలుసు అశోకుడు మౌర్య సామ్రాజ్యంలోనే గొప్పవాడు. సో ఈయన కూడా చాలా శాసనాలు అనేటటువంటిది వేశాడు. ఓకేనా, అందులో మనకి శిలాశాసనాలు ఉన్నాయి, స్తంభ శాసనాలు కూడా ఉన్నాయి. 14 శిలాశాసనాలు, 13 స్తంభ శాసనాలు. సో ఈ శాసనాల గురించి మనం డీప్గా డిస్కస్ చేద్దాం తర్వాత. ఓకేనా, ఇదిగోండి మనకి ఇక్కడ చూస్తే 14 ప్రధాన శిలాశాసనాలు ఉన్నాయి, 13 స్తంభ శాసనాలు ఉన్నాయి, అలాగే 3 గుహ శాసనాలు ఉన్నాయి. అయితే మొత్తం ఎన్ని శాసనాలు వేశాడయ్యా ఈ అశోకుడు అంటే 181 వేశాడండి. ఓకేనా, అయితే ఇవి దాదాపు భారతదేశం మొత్తం అనమాట. సో మనకి భారతదేశం మొత్తం తీసుకుంటే టోటల్గా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం కలుపుకుంటే మనకి ఇవన్నీ 47 ప్రాంతాల్లో లభించాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఓకేనా, అయితే ఇంకా ఏమైనా శాసనాలు ఉన్నాయా? మనకు తెలుసు అశోకుడు మనవడైనటువంటి దశరథుడు వేశాడు, ఇంతకుముందు చెప్పుకున్నాం ఇంతకుముందు క్లాసులో. ఎక్కడయ్యా అంటే బీహార్, ప్రస్తుతం గయా. ఓకేనా, అయితే ఈ శాసనం ఏం చెప్తుందంటే మనకి అజీవిక మత సన్యాసులకు కూడా 3 గుహాలయాలు నిర్మించారు అని ఏ శాసనం చెప్తుందయ్యా అంటే మనకి నాగార్జున గుహ శాసనం అనేది చెప్తుందండి. ఓకేనా, ఈయన ఎవరంటే మనకి నాగార్జునుడు గుహాలయ శాసనం వేసింది ఎవరయ్యా అంటే అశోకుని మనవడు దశరథుడు. ఓకేనా, అశోకుడు కొడుకు తెలుసు మనకి, కూతురు తెలుసు. ఓకేనా, మహంద కొడుకు, సంఘమిత్ర కూతురు, వీళ్ళిద్దరూ కూడా అశోకుడు ఏం చేశాడు, బౌద్ధ మత వ్యాప్తికై మనకి శ్రీలంకకి వీళ్ళిద్దరిని పంపించాడనమాట. అక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఎవరయ్యా అంటే మొగలిపుత్త తిస్స, ఆయన గురించి కూడా మనం చూసాం. ఓకేనా, ఈయన మెయిన్ అనమాట. అశోకుని కాలంలో అన్ని కార్యాలు ఈయన చూసుకునేవారు. అలాగే నాణాల గురించి చూద్దాం. సో నాణాలు ఏంటంటే పంచార్క్ నాణాలు వీళ్ళు ముద్రించారండి. ముఖ్యంగా ఈ మౌర్యులు పంచార్క్ నాణాలు అన్నమాట. ఓకేనా, ఈ నాణాలకి అంటే ఏమీ లేదండి, నాణాలు అంటే మనకు తెలుసు. సో అప్పట్లో ఉండే కాలంలో మనకి ముఖ్యంగా ఉన్న నాణాలు ఏంటంటే ఫణ, కర్షాపణ. ఓకేనా, ఫణ, కర్షాపణ అనేటటువంటి నాణాలు ఉన్నాయండి. అయితే ఈ నాణాల మీద ఏమేమి ముద్రించారు? సూర్యుని ముద్రికలు ఉన్నాయి, అశోక వృక్షం ఉంది, నెమల ముద్రికలు ఉన్నాయి, అర్ధచంద్రాకారంగా ఉన్నాయి ముద్రికలు. అయితే ఎక్కువగా వీళ్ళు నాణాలపై కనిపించే జంతువు ఏదయ్యా అంటే మనకి ఏనుగు. ఓకేనా, ఏనుగు అంటే ఇవన్నీ ఏం తెలియజేస్తుందంటే నాణాలపై గుర్తులు
ఆ కాలంలో ఉండేటటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ అలాగే వర్తక వ్యాపారాల గురించి మనకు తెలియజేస్తుంది. ఓకేనా? ఇది బ్యాక్‌గ్రౌండ్.